స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా పటాన్చెరు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ భారీ పేలుడు మృతుల సంఖ్య 26కి చేరింది. మరొక 35 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సమయంలో 700 డిగ్రీల పైన వేడి ఉండడం వల్ల ఇంతమంది మృత్యువాత పడ్డారని అధికారుల అంచనా. ఉగ్రవాదంతో మానవాళికి జరుగుతున్న నష్టాన్ని వివరించే ఎగ్జిబిషన్ ను ఐక్యరాజ్య సమితిలో ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం పేరుతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ప్రారంభించారు. 2006 ముంబై రైలు బాంబు దాడులు, 2008 ముంబై దాడుల నుండి ఏప్రిల్ 22 పహల్గాం దాడి ఇటీవలి సంఘటనల వరకు ఈ ఎగ్జిబిషన్ లో హైలైట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కోటి ఆశలతో ప్రవేశపెడుతున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి తను పూర్తిగా వ్యతిరేకమని ఎలాన్ మస్క్ మరొకసారి వెల్లడించారు. ఈ బిల్లు గనుక పాస్ అయితే నెక్స్ట్ డే నేను కొత్త పొలిటికల్ పార్టీ ప్రారంభిస్తాను అని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. గుజరాత్ లోని సందరో గ్రామానికి చెందిన హాజీ అనే వ్యక్తి 14.1 లక్ష రూపాయలకు తన దగ్గర ఉన్న బన్నీ జాతి గేదెను భాలు అనే వ్యక్తికి అమ్మి రికార్డు సృష్టించారు.